महिमा प्रभु नीके, गाना प्रभु नीके, महिमा प्रभु नीके। హల్లెలూయా. మంచిది. మరి అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. లేవీకాండము 16వ అధ్యాయము. లేవీకాండము 16వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో పోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించునుగాక. తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఏ ఉదయకాల సమయంలో మీ రక్తం చేత కొనబడిన మీ సొత్తైన ప్రజలుగా ఇక్కడ మేము చేరుకొని మీ నామాన్ని స్తుతించి కనపరిచి ఉండగా మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. ముందుగా మా దోషములను అపరాధములను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దైవములను క్షమించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా, మీరు రంగం మీదకి రండి, అందరితో మాట్లాడండి. అయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. ఎందుకంటే మీ మాటల్లో జీవం ఉన్నది. ఈ మాటల్లోనే మా హృదయాలను అయ్యా మార్చే శక్తి ఉన్నది ప్రభు. కనుక మీ వాక్యముతో ఉదయకాల సమయంలో మనం దర్శించమని, చదవబడిన వాక్య భాగం నుంచి మీరే మా అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండటం కంటే గొప్ప సంతోషము లేదు. దేవుని యొక్క వాక్యమే మనం బ్రతికించేది, అదే మనకి బాధల్లో నెమ్మది కలుగజేసేది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కంటే ఎక్కువైంది లేదు. మన జీవితాలు మార్చేది దేవుని వాక్యమే. కాబట్టి మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకోవడం నిజంగా చాలా సంతోషం. మరి వాక్యాలకు వెళ్ళబోయే ముందుగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మరి యాజ్ యూజువల్గా ఎప్పుడూ చెప్పేలాగే మరి అరగంట ముందుగా రావాలి. ఎంతమంది అరగంట ముందుగా వచ్చారు ఈరోజు? తక్కువ మంది వచ్చినట్టున్నారు. ఒకటి, దేవుని స్తోత్రం. దేవుడు దీవించింది కాక సోదరి యోహాన్ని. మరి బైబిల్ వర్తమానం చదువుతున్నారా? ఉదయం సాయంత్రం బైబిల్ చదవాలి, వర్తమానం చదవాలి, ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలి. ఖచ్చితంగా చదవండి, దేవుడు దీవిస్తాడు. ఆమె వీళ్ళ ఒకటే చేయతింది, దేవుడు వీళ్ళని దీవించింది కాక. మరి అలాగే నేను ఎంతమంది ప్రార్థన చేశారు ఈరోజు కోసం? 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. దేవుడు దీవించుగాక. సో ప్రతి మంగళవారం, ప్రతి శనివారం కూడా మీరు ప్రార్థించండి. ఎందుకంటే మరి రేపటి దినాన దేవుడు మనతో మాట్లాడతాడు అన్నప్పుడు మనం ఖచ్చితంగా మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ప్రతి బుధవారం కోసం, ప్రతి ఆదివారం కోసం మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఆమేన్. సరే, అలాగే మరి ఈరోజు మొదటి ఆదివారం ఈ నెలకి, కాబట్టి ఈరోజు సాయంకాలం ప్రభురాత్రి భోజనం ఉంటుంది. దానికోసం మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. ఆమేన్. సరే, అలాగే మరి దేవుని యొక్క ప్రవక్త
దేవుని యొక్క సన్నిధిలోకి రావడం కోసం కొన్ని విషయాలు మాట్లాడాడు. అవి నేను మీకు చదివి వినిపించి ఆ తర్వాత నేను ముందుకు వెళ్తాను. అభిషేకము అనేటువంటి వర్తమానము, ఆర్డినేషన్, అది 62లో బోధించాడు ప్రవక్త. 1962 అంటే 62వ సంవత్సరం. అందులో 97 తరగతిలో ప్రవక్త అంటున్నాడు, మరియు ఈ రోజంతా మీరందరూ మాతో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం. ఒకవేళ మీరు ఇక్కడ నగరంలో లేదా దగ్గరలో ఎక్కడైనా ఉన్నట్లయితే తప్పకుండా రండి. మనం ఒక చోట చేరి కూడుకోవాలని కోరుకుంటున్నాం. మన సహోదరుడు బ్రదర్ నెవిల్ యొక్క బోధనల క్రింద కూర్చుని మరియు దేవుని విషయాల్లో పాలిభాగస్థులవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆయన దేవుని నుండి ఆ విషయాలను కనుగొన్నప్పుడు వాటిని పంచుతాడు, మరియు మనం దేవుని గురించి నేర్చుకోవాలని అనుకుంటున్నాం. ఆ దినము సమీపించుటను చూసి మనం తరచుగా ఒక చోట కూడుకోవాలి. ఒకనాడు దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది, దగ్గరగా ఉంది అని మనం చూసినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే తరచుగా కూడుకోవాలి అంటాడు ఆయన. అంటే వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రార్థనా కోటాలు కలిగి ఉండాలి, తద్వారా ఎక్కువ వాక్యము వినాలి, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపాలి అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా మరి కోటాలను కలిగి ఉండాలని దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. మనం సంఘానికి రావడాన్ని మన హృదయాల్లో ప్రేమించాలి అంటున్నాడు ప్రవక్త. ఆమేన్. సో సంఘానికి రావడానికి మనకి ఇష్టం ఉండాలి. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు బుధవారం వస్తుందా, ఎప్పుడు వాక్యం విందాం, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధన చేద్దాం అన్నటువంటి ఆ ఆశ, తృష్ణ, ఆ ఇష్టము మనలో ఉండాలని దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా అంటాడు ప్రవక్త, మనం సంఘాన్ని ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించలేము. ఆమేన్. సంఘాన్ని ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించలేము. మనం సంఘం అని పిలిచేది ఒక చోట చేరి ఆరాధించటమే. అంటే సంఘముగా నువ్వు ఒక చోట చేరి దేవుని ఆరాధించడాన్ని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు. సో కాబట్టి ఈరోజు మన సంఘానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు ఆతృత పడుతున్నావు అని అంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అనుకో. ఆ ఆతృత నీలో లేదనుకో, ఆమేన్, ఆ యొక్క ఆశ నీలో లేదనుకో, దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడిని ప్రేమించట్లేదు అనుకో. చూడండి, ఆదివారం కోసం మనం సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధపడాలి? శనివారం నుంచే ప్లాన్ చేసుకోవాలి. శనివారం ప్లాన్ చేస్తాం. మనం దేనికి ప్లాన్ చేస్తాం తెలుసా? ఏం తినాలి, ఎన్ని గంటలకు పోవాలి. మంచిదే, నేను దాన్ని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మనం తినాలి కదా. అయితే దానికంటే ఎక్కువగా మనం సంఘం కోసం, దేవుని యొక్క సన్నిధికి రావడం కోసం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. చూడండి, శనివారం నుంచి ప్లాన్ వేస్తాం. ఎన్ని గంటలకు లేవాలి, మాకు పోతే లైన్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది అని 3 గంటలకు పోవాలని చూస్తాం. అవసరమైతే 4 గంటలకు లేవాలని చూస్తాం. కానీ అదే ఆశ, అదే తృష్ణ, నేను అది తప్పట్లేదు, వెళ్ళండి, ప్లాన్ చేసుకోవాలి, కరెక్టే కాదట్లేదు. కానీ అదే ఆశ దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఎందుకు ఉండట్లేదు అని అడుగుతున్నాను. అర్థం చేసుకోండి, అర్థమవుతుందా? కాబట్టి మన ప్లానింగ్ అనేది దీనికోసం మనం ఏ విధంగా ప్లాన్ చేస్తున్నామో అంతకంటే ఎక్కువగా మనం ప్లాన్ చేసుకోవాలి దేవుని సన్నిధి రావడానికి. ఉదయాన్నే వండాలి, అవసరమైతే వంట పక్కన పెడదాం, లేదు అప్పుడప్పుడు ఆరాధన చేయకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకుందాం. మసాలాలు నూరండి, ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఎన్ని ప్లాన్స్ ఉంటాయి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆరాధనకి ముందు ప్లాన్ చేసుకుంటున్నాం, ఆరాధన తర్వాత ప్లాన్ చేస్తున్నాం, కానీ ఆరాధనకి ఎలా ప్లాన్ చేయట్లేదు. ఆరాధన ముందు ఏంటి? టిఫిన్ చేయాలి, దానికోసం ముందే నానేస్తాం. రాత్రి శనివారం రాత్రి నానేస్తాం, అని చేస్తాం. టిఫిన్ ఏం చేయాలని. ఆరాధన అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ మొక్క తినాలి. సో కాబట్టి దానికోసం కూడా మనం ప్లాన్ చేస్తున్నాం, కానీ ఈ మధ్యలో ఆరాధనకి ఏం ప్లాన్ చేయట్లే. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయట్లేదు. ఏంటి, దానికి సమయం లేదు. పోటీ కోసలే లేదంటే లేదన్నట్టుగా ఉందేవా. అది ఏం చూపిస్తుందంటే నీకు దేవుని మీద ప్రేమ లేదని చూపిస్తాం. కాబట్టి సంగమా, ఆ విషయంలో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అక్కడ అడుగుతాడు.
టిఫిన్కి ఎత్తుంది దేవుడే, మధ్యాహ్నం భోజనానికి ఎత్తుంది కూడా దేవుడే. మధ్యలో దేవుడి ఆరాధన మాత్రం మనం లెక్క చేయట్లే. అంటే మరి దేవుడు ఎక్కడెక్కడ అడుగుతాడు ఖచ్చితంగా. కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్. సో కాబట్టి మనం సంఘాన్ని ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించలేం. అంటే సంఘాన్ని ప్రేమించడం అంటే మనం సంఘాన్ని పిలిచేది ఒక చోట చేరి ఆరాధించడమే. ఆమేన్. మనం క్రీస్తుని ప్రేమిస్తే మనం మళ్ళీ ఆరాధిస్తాము. క్రీస్తుని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ఆరాధన చేస్తావు ఖచ్చితంగా. అలాగే ప్రవక్త అదే వర్తమానం 98వ పేరాలు అంటాడు, ఒక వ్యక్తి తన భార్యను ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను చాలా కాలంగా చూడకపోయినా ఆమె పక్క నుండే వెళ్ళిపోతూ సరే నేను ఆమెని మరెప్పుడైనా చూస్తాను అని అంటాడని మీరు ఊహించుకోగలరా? అంటే ఒక భార్యని భర్త ప్రేమిస్తా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు చాలా కాలం, అదేదో ప్రయాణంలో వెళ్తా ఉన్నాడు ఒక చోటకి, వాడు ఊరి మీద నుంచే పోతున్నాడట. తన భార్య ఉన్న ఊరి మీద నుంచే వెళ్తున్నాడు. నిజంగా ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఆగి, ఎంత పని ఉన్నా సరే ఆగి, ఎక్కడి నుంచి పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా పలకరించి పోతాడు. అలా కాకుండా ఎప్పుడైనా చూద్దాంలే అని అంటున్నాడంటే నిజానికి వాడు మామూలుగా మాటలతో చెప్తున్నాడు కానీ ప్రేమిస్తున్నానని మరిని వాడు నిజంగా ప్రేమించలేదు. అది ప్రేమ కాదు. లేదా ఒక భార్య తన భర్తను ప్రేమిస్తున్నానని చెప్పడం, లేదా తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రేమిస్తున్నానని చెప్పడం అది చర్యల్లో కనిపిస్తుంది. అది అంటే కార్యాల్లో, పనుల్లో కనిపించాలి. ప్రేమ అనేది కార్యాల్లో కనిపించాలి, పనుల్లో కనిపించాలి. ఆమె చూసారా? మరియు మనం ఎక్కడైనా ఆరాధనలో ఉండాలని, ప్రభువును ఆరాధించడానికి ఆయన సన్నిధిలో మనం ఒక చోట చేరినప్పుడు ఆరాధించాలని మనం నిరంతరం ఆశపడాలని నేను అనుకుంటున్నాను. దేవుని ఆరాధించడానికి మనం ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి అని ప్రవక్త అంటాడు. ఇంట్లో ఆయనను ఆరాధించండి, కారులో ఉన్నప్పుడు ఆరాధించండి, మనం ఎక్కడ ఉన్నా ప్రభువును ఆరాధించండి, కేవలం ఆరాధించండి. కాబట్టి మనకు రక్షణ ఇచ్చిన మన ప్రభువుని, మనకు స్వస్థత ఇచ్చిన మన ప్రభువుని, మనకి ఈ భూమి మీద బ్రతకడానికి కావలసినవన్నీ ఇచ్చినటువంటి ప్రభువుని మనం ఖచ్చితంగా ప్రతి దినం కూడా ఆరాధించవద్దులేదు నాకు. ఆమేన్. కాబట్టి ఉదయం లేవగానే ఆరాధించాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఏం చేస్తున్నాడో, ఏం మేలు చేస్తున్నాడో మనం గుర్తించగలిగి ఉండాలి. ఒకసారి చెప్పాను, ఆ గుర్తింపు లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా దేవుని ఎలా కృతజ్ఞత కలిగి ఉండలేవు. దేవుడు ఈరోజు నువ్వు ఉదయాన్నే లేచావంటే నువ్వు బ్రతికున్నావంటే దేవుని కృప. నువ్వు బయటికి వెళ్ళి మాంసం తెచ్చుకున్నావంటే దేవుని కృప. నువ్వు ఏది చేసినా సరే దేవుని కృపను చేయగలుగుతున్నావు. దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క కాపుదల లేకుండా మనం ఏమి చేయలేము. అయితే ఆ విషయాన్ని గుర్తించాలి. మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడో లేకపోతే మనం చేయలేము అన్నటువంటి విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అలా గుర్తించినప్పుడే దేవుని ఆరాధిస్తాం. అసలు ఏం గుర్తించలేదు అనుకున్నా, లేచిపోయాం ఏంటంట ఇందులో దేవుడు దేవుడి అని అన్నాం అనుకో, అవుట్. లేదు, దేవుని మీద కృతజ్ఞత అనేది రాదు, నువ్వు ఆయన ఆరాధించలేవు. కాబట్టి సంగమా, మనం ఆరాధించాలంటే ఖచ్చితంగా దేవుడు చేస్తున్నటువంటి మేలుల్ని మనం గుర్తించేటువంటి మనసు మనకు ఉండాలి. అప్పుడే దేవుని మనం ఆరాధించగలమని దేవుని యొక్క పేరట నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం ఖచ్చితంగా మరి దేవుని పట్ల ఆరాధన కలిగి ఉండాలి, కృతజ్ఞత భావం కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలని దేవుని యొక్క వార్తను తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆ విషయంలో మనం వెనకబడద్దు, దేవుడు మనం సంతోషపెడదాం. ఎందుకంటే దేవుడు మన రక్షకుడై ఉన్నాడు. ఆయన మన కోసము తన ప్రాణాన్ని అర్పించాడు, తనకున్న సమస్తాన్ని కూడా అర్పించాడు. ఆయన కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించినోడు ఈ భూమి మీద ఒకడు కూడా లేడు. ఆమె దేవుని వాక్యం చెబుతా ఉంది, తన కుమారుణ్ణి ఇతరుల కొరకు తన కుమారుణ్ణి అప్పగించేవాడు కంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడున్నాడు. ఆమె కాబట్టి దేవుడు తన యొక్క సొంత కుమారుడిని మన కోసం వెనక తీయకుండా ఆయన అర్పించాడంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. కాబట్టి సంగమా, దేవుని ప్రేమిద్దాం, దేవుని పట్ల ఆరాధన భావం కలిగి ఉందాం, కృతజ్ఞత భావం కలిగి ఉందాం. దేవుడు ఖచ్చితంగా మన సంఘాన్ని దీవిస్తాడు. అలాగే సరే, మంచిది. మరి వాక్య భాగంలోకి వెళ్దాం. పోయిన ఆదివారం మనం దేవుడు దేని గురించి మాట్లాడాడు అని అంటే
థ్రెషింగ్ ఫ్లోర్, కళ్ళం, అంతే కదా. సో నూర్చని కళ్ళం అంటే కళ్ళం గురించి మనం మాట్లాడుకున్నాం పోయినాది. సో కళ్ళము అనగా అది ఒక కల్వరి అని నేను తెలియజేశాడు. ఎందుకనంటే కళ్ళంలో ఆయన బోయజు నిద్రిస్తున్నాడు. అలాగే కళ్ళంలో ఏముంటాయనంటే బలికి పనికొచ్చేటువంటి ఎద్దులు ఉంటాయి. అలాగే దహన బలి కోసము కట్టెలు ఉంటాయి. అలాగే మీట్ ఆఫరింగ్ అంటే దాన్ని తెలుగులో ఏమంటారో తెలీదు. సో మీట్ ఆఫరింగ్ అంటే ఏమంటారు దాన్ని, పిండితో అర్పించే ఆహారం. అంటే గోధుమలు అక్కడ ఉంటాయి. సో కాబట్టి బలికి అవసరమైనటువంటి సామాగ్రి అంతా కూడా కళ్ళంలో ఉంటది. అలాగే యేసుక్రీస్తు అనే బోయజు అక్కడ నిద్రపోతున్నాడంటే యేసుక్రీస్తు యొక్క కల్వరి గది సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి అలాగే మనం కూడా బోయజు కళ్ళలోకి వెళ్ళి పడుకున్నట్లుగా నిద్రించినట్టుగా మనం కూడా కళ్ళలోకి వెళ్ళాలి. మనం కూడా ఆయనతో పాటు ఆయన పాదాల దగ్గర మనము నిద్రించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ మోసినట్లుగా మనందరికీ కూడా సిలువ ఉన్నది అని దేవుడు వారిని తెలియజేస్తాం. ఏంటి మనకు వచ్చే సిలువ అంటే ఈ యొక్క మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మన జీవితంలో మనకి సిలువ ఉన్నది. ప్రతి దినము కూడా మనం మన సిలువను ఎత్తుకొని నడవాలని దేవుని వారికి తెలియజేస్తాం. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే చనిపోవడం కాదు, కానీ మనం కూడా చనిపోవాలి. మనం కూడా దేనికి చనిపోవాలి అని అంటే మన ఇష్టాలకి చనిపోవాలి, మన యొక్క సొంత ఆలోచనలకి చనిపోవాలి. సో మనకు ఒకటి అనిపిస్తుంది, కానీ దేవుడికి వాక్యం ఇంకోటి చెప్తా ఉన్నప్పుడు మనం అనుకునేది వదిలిపెట్టాలి, దేవుడికి వాక్యాన్ని మాత్రమే పట్టుకోవాలి. ఆ విధంగా నువ్వు చేసినప్పుడే నువ్వు మరణించినట్లు, ఈ లోకానికి నువ్వు చనిపోయినట్లు, క్రీస్తులో నువ్వు బ్రతికినట్టు అవుతుంది. కాబట్టి సంగమా మనం ఖచ్చితంగా కళ్ళం అనేటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉండాలి. అలాగే ఈ సంగమా చూడండి, కళ్ళంలో యేసుక్రీస్తు యొక్క శిలువ మనకి కనబడతా ఉంది. అలాగే ఆమె ఎక్కడ నిద్రిస్తా ఉందనంటే ఆయన పాదాల దగ్గర నిద్రిస్తా ఉన్నది. అలాగే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఆయన ఎక్కడ నిద్రపోతున్నాడో చూసింది, ఆమె కూడా వచ్చి పడుకుంది. అర్ధరాత్రులు వాళ్ళకి మెళుకు వచ్చింది. సో మెళుకు వచ్చినప్పుడు ఆయన ఆమెకి వాగ్దానం చేశాడు, నేను నిన్ను విమోచిస్తాను అని చెప్పి. ఆ తర్వాత ఆయన నిద్రపోయాడు, ఆమె కూడా నిద్రపోయింది. మళ్ళీ ఉదయాన్నే వాళ్ళు లేచారు. ఎవరు కూడా గుర్తుపట్టలేనటువంటి చీకటి ఉన్నప్పుడు, అంటే చాలా ఉదయాన్నే వాళ్ళు ఇద్దరు కూడా లేచినట్టుగా కనపడతా ఉంది. సో ఏమిటిది అని అంటే ప్రియ సంగమా, మధ్యరాత్రి అర్ధరాత్రికి ముందు నిద్ర ఉంది, అర్ధరాత్రికి తర్వాత కూడా నిద్ర ఉంది. సో అర్ధరాత్రికి ముందు నిద్ర అది కల్వరిని సూచిస్తా ఉంది. అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని అది సూచిస్తా ఉంది. అంటే యేసుక్రీస్తు భౌతికంగా మొదటిసారి వచ్చినప్పుడు ఆయన శిలువ, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత మధ్యరాత్రి తర్వాత కూడా ఆయన మళ్ళా నిద్రపోయాడు. అదేం చూపిస్తా ఉంది అని అంటే ప్రియ సంగమా, రెండోసారి యేసుక్రీస్తు శిలువ గురించి చూపిస్తాం. మొదటి నిద్ర 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసుక్రీస్తు చనిపోవడానికి, కల్వరిలో చనిపోవడానికి సూచిస్తే, రెండో నిద్ర దేన్ని సూచిస్తా ఉంది అని అంటే యేసుక్రీస్తు వాక్యముగా వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వాక్య రూపంలో వచ్చినప్పుడు ఆయన మరలా తిరస్కరించబడతాడు. యేసుక్రీస్తు మొదటి రాకల్లో వచ్చినప్పుడు, ఆయన శరీరం ధరించుకొని వచ్చినప్పుడు ఎప్పుడు సిలువేశారు ఆయన అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి మతం ఆయన్ని వెలివేసింది, ఆయన త్రోసివేసింది. కాబట్టి యేసుక్రీస్తు సిలువెక్కాడు. అర్థమవుతుందా? అలాగే బోయజు యొక్క ఉదంతో మనకి ఏం చూపిస్తుందంటే అర్ధరాత్రి తర్వాత కూడా ఆయన నిద్రపోయాడు. నిద్ర, మెళుకువ, మళ్ళీ నిద్ర. సో రెండో నిద్ర మళ్ళా సిలువనే సూచిస్తుంది. అంటే రెండోసారి కూడా యేసుక్రీస్తు సిలువ వేయబడాలి. ఎలా సిలువ వేయబడతాడు ఆయన? రెండోసారి మళ్ళా శరీరంలో వచ్చి సిలువ ఎక్కుతాడా? అది కాదు, కానీ దేవుని యొక్క వాక్యమే క్రీస్తు ఉన్నాడు. సో ఆ క్రీస్తుని ఎప్పుడైతే
ఈ సంఘశాఖలు కావచ్చు, లోకం కావచ్చు తిరస్కరిస్తుందో అప్పుడు ఆయన మరలా సిలువ వేయబడినట్లే. ఆమె సో ఎప్పుడైనా సిలువ వేయబడ్డాడు రెండవసారి అని అంటే ఆయన బయట నిలబడాడు, ఆయన తలుపు తట్టుచున్నాడు. ఆయన రాయబడిన బైబిల్ ఇది మనకు తెలుసు. ఆమె ఆయన తలుపు యొక్క నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైతే ఆయన స్వరం విని తలుపు తీస్తాడో లోపలికి వెళ్ళి వాడితో నేను భోజనం చేస్తానని యేసు చెప్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు తలుపు తడుతా ఉన్నాడు? ఈ సమయం ఎప్పుడు జరుగుతా ఉంది అంటే ఇది ఈ చివరి దినాల్లో జరుగుతా ఉంది, ఏదో సంఘకాలంలో జరుగుతూ ఉంది. అంటే మొదటి సంఘకాలంలో యేసు ప్రభు సంఘం బయట లేడు, సంఘంలోనే ఉన్నాడు. రెండో సంఘకాలం, మూడో సంఘకాలం, ఐదో సంఘం, ఆరో సంఘకాలం వరకు కూడా యేసుక్రీస్తు ఎన్నడూ కూడా బయటికి వెళ్ళాల. ఎప్పుడు బయటికి వెళ్ళాడు? ఆయన ఎప్పుడు బయట నిలబడి తడతా ఉన్నాడు అంటే ఏడో సంఘకాలంలోనే తడతా ఉన్నాడు. ఆమె సో ఎప్పుడు అంటే ఈ సంఘం మీరు గమనించండి, ప్రవక్త అంటున్నాడు యేసుక్రీస్తు మొట్టమొదటిసారి ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే మనిషి కుమారుడుగా వచ్చాడు. ఈ భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చాడు. ఆ తర్వాత ఆయన సిలువ వేయబడి ఆయన ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత ఈ 7 సంఘకాలంలో ఆయన ఎలా పనిచేస్తున్నాడంటే దేవుడి కుమారుడిగా పనిచేస్తున్నాడు. అనగా ఆత్మగా ఆయన పనిచేస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఆయన పనిచేస్తా ఉన్నాడు. సో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్య రూపంలో వాక్యంగా ఆయన ఎప్పుడైతే 7 సంఘకాలంలో వచ్చాడో ఆయన్ని ఆ 7 సంఘకాలంలో ఉన్నటువంటి సంఘ శాఖలన్నీ కూడా ఆ లోకంలో ఆయన్ని తిరస్కరించినప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే బయట ఉన్నాడు. ఆమె బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు అన్నాడు నేను మరలా మనిషి కుమారుడిగా వస్తాను అన్నాడు. లోకస్వార్త రాయబడ్డాడు. లోకస్వార్తలో నేను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసము కనుగొన్నా. ఆమె అంటే ఈ 6 సంఘకాలాల్లో లేదా 7 సంఘకాలాల్లో దేవుడి కుమారుడిగా పనిచేస్తాం, అంటే పశువులుగా పనిచేస్తా ఉంది. పనిచేస్తున్నప్పుడు 7 సంఘకాలం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు యేసుక్రీస్తుని బయట పెట్టారు, అనగా వాక్యాన్ని బయట పెట్టారు, వాక్యాన్ని త్రోసివేశారు. ఇప్పుడు ఈయన బయట నిలబడి లోపలికి రావడానికి తోడుతున్నాడు. ఈ తట్టేది ఎలా వస్తాడు ఆయన అంటే మరలా సంఘంలోకి రావాలని వస్తాడు. ఆయన సంఘంలోకి ప్రవేశించాలని యేసుక్రీస్తు బయట నిలబడి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో ఈ ప్రయత్నం ఎలా చేస్తాడనంటే లోకస్వార్త మనకు కనబడుతూ ఉంది. మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనా అంటున్నాడు ఆయన. అంటే మనిషి కుమారుడు మరలా వస్తాడు. సో ఎప్పుడు అంటే ఆయన బయట నిలబడి తడుతున్నప్పుడు ఆయన పరిచయం ఏమిటి అంటే మనిషి కుమారుడు పరిచయం అది. ఆమె సో యేసుక్రీస్తు లోపలికి రావడానికి ప్రయత్నం ఎలా చేస్తాడంటే ఒక మనిషి కుమారుడు లాగా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సంగమా ఈ దినాల్లో ఖచ్చితంగా మనిషి కుమారుడు పరిచయం ఉన్నది. ఈ 7వ సంఘకాలంలో యేసుక్రీస్తు ఎలా పనిచేస్తాడు అంటే దేవుని ఆత్మగా కాదు పనిచేసేది. ఎలా పనిచేస్తాడంటే యేసుక్రీస్తు ఒక మనిషి కుమారుడిలో ఉండి పనిచేస్తాడు, అంటే ఒక మనిషిలో ఉండి పనిచేస్తాడు. కాబట్టి ఈ రోజు దేవుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడో చూడాలంటే ముందుగా నువ్వు మనిషి కుమారుడు గుర్తుపట్టావు, మనిషి కుమారుడు పరిచయం నువ్వు గుర్తుపట్టావు. అప్పుడే యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. సో ఈ రోజు యేసుక్రీస్తు స్వరం ఎక్కడ ఉన్నదంటే మనిషి కుమారుడులో ఉన్నది. సో ఇప్పుడు మనిషి కుమారుడు ఎవరో మనం గుర్తుపట్టాలి. ఆమె కాబట్టి సంఘమాన్ని గమనించండి, 7వ సంఘకాలంలో ఉన్నప్పుడు మనిషి కుమారుడిగా దేవుడు పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ మనిషి కుమారుడిని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఏం సార్ గుర్తించకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా గుర్తించాల్సిందేనా అని అంటే ఈ సంఘం మీరు గమనించండి. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒకసారి మనం చదువుదాం. లేవికాండము 16వ అధ్యాయము, లేవికాండం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని తూర్పు పక్కన కరుణాపీఠం మీద తన వ్రేలితో పోషించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము 7 మార్లు పోషింపవలను. చూడండి, ఇక్కడ బలి అంటే మన పాప పరిహారం కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక విధి. ఆ విధిలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఆ కోడె రక్తంలో ఒక పాత్రలో తీసుకొని ఆ కోడె రక్తాన్ని
కరుణాపీఠం ఎక్కడుందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. సో అక్కడికి వెళ్ళి ఈయన కరుణాపీఠం దగ్గరకు వెళ్ళి కరుణాపీఠం మీద 7 సార్లు చల్లాలి. దేంతో చల్లాలి అని అంటే వేలితో చల్లాలి. ఇది గమనించండి. ఈ వేలు ఎవరిది అని అంటే ప్రధాన యాజకుడిది. ఆమె ప్రధాన యాజకుడి వేలు ఇప్పుడు రక్తాన్ని చిమ్ముతా ఉంది, రక్తాన్ని పోస్తా ఉంది. ఇక్కడ కరుణాపీఠం మీద. ఆమె కరుణాపీఠం అనగా దేవుడు నివసించేటువంటి స్థలం, దేవుడు తన కృప చూపించేటువంటి స్థలం. అంటే దేవుడి కృప రావాలి, దేవుడి కృప ఉండాలి అని అంటే ఇప్పుడు ఆ రక్తము ఆ కరుణాపీఠం మీద ఉండాలి. రక్తం ఉన్నప్పుడే దేవుడి కృప ఉంటుంది. ఒక్కసారి కనుక దేవుడు కనుక తన రక్తాన్ని తీసివేశాడా అక్కడ కృప ఉంటుంది, ఒక్కటి ఉంటుంది. కాబట్టి దేవుడు ఒక్కతను ఆపేది ఏమిటి, దేవుడి కోపాన్ని అడ్డుకునేది ఏమిటి అని అంటే ఈ రక్తం అయినది. అయితే సంగమా ఈరోజు ఆ రక్తం ఏమిటో 7 సార్లు పోషించినట్టు మనం చూడాలి. ఆమె ఈ రక్త ప్రోక్షణ ఏం తీసుకొస్తామంటే కరుణను తీసుకొస్తాం. ఈ రక్త ప్రోక్షణ మనకి కృపను తీసుకొస్తాం. ఆమె సో చూడండి, ఇక్కడ ప్రధాన యాజకుడు 7 సార్లు దాన్ని వేలితో పోషిస్తా ఉన్నాడు. ఆమె అయితే ఈ ప్రధాన యాజకుడు, ఇక్కడ రాబడిన ప్రధాన యాజకుడు అయితే తనది కాని రక్తాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఆమె కానీ మన అసలైన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అయినాడు. సో యేసుక్రీస్తు కూడా రక్తాన్ని తీసుకొని రావాలి. సో యేసుక్రీస్తు తీసుకొచ్చే రక్తం ఏమిటి అంటే అది కోడల రక్తమో ఎడ్ల రక్తమో కాదు, తన సొంత రక్తం తీసుకొస్తా ఉన్నాడు ఆయన. ఆమె సో తన సొంత రక్తాన్ని తీసుకొచ్చి ఆయన ప్రోగిస్తాడు. అయితే ఈ సంఘం ఇప్పుడు చదువుకున్నటువంటి దీనికి 7 సంఘకాలకి మధ్య సంబంధం. చూడండి, పాత గ్రంథంలో లేవీయుడు ఎప్పుడో రాయబడింది, దాదాపు ఎన్నో 100 సంవత్సరాల క్రితం రాయబడింది. దానిలోనే దేవుడు 7 సంఘకాలను మనం చూపిస్తా ఉన్నాడు. ఆమె 7 సార్లు అనగా 7 సంఘకాలకి సాధిస్తుంది. ఆమె సో 7 సంఘకాలకి కూడా 7 సార్లు అనగా ఒక సంఘకాలానికి ఒకసారి. ఎన్నిసార్లు? ఒకసారి. ఒక సంఘకాలానికి ఒక బొట్టు తీసుకోవాలి. జస్ట్ అటు ముంచి ఆ బొట్టుని ఒకసారి అన్నాడంటే ఆ మొదటి సంఘకాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ కూడా ఆ రక్తం ఆపరించబడతా ఉంది. రెండో బొట్టు రెండో సంఘకాలం, మూడో బొట్టు మూడో సంఘకాలం, 5, 6, 7 బొట్టు 7వ సంఘకాలం. ఆమె అంటే ఆ సంఘకాలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కృప రావాలి అనంటే ఈ రక్తం పోషించబడాలి. సో ఈ రక్తాన్ని దేవుడు ఎట్లా పోషిస్తున్నాడు అనంటే ప్రధాన యాజకుని యొక్క వేలుతోటి పోషిస్తా ఉన్నాడు. వేలు అనగా ఏంటి? ఆమె వేలు అనగా ఈ సంగమా మన ముందు కూడా ఒకసారి చూసాం దాన్ని. ఓకే, వేలు అనగా దేవుని ఆత్మ ఉన్నది. ఆమె ఒకసారి బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. లోకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. నాకు రోజు ట్యాబ్ లేదు. లోకాసు వార్త 11వ అధ్యాయం 20వ వచనం 20. వేలు అంటే ఏంటి? లోక 11:20. అయితే దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం యొక్కకు వచ్చి దేవుడు వేలితో దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు అని రాశాడు. అదే ఇదే విషయం గురించి మళ్ళీ మత్తయి సువార్తలో రాయబడేది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం.
దెయ్యాన్ని ఏ విధంగా వెళ్ళగొడుతున్నాడు అంటే లోకస్వార్థంలో దేవుని వేలుతో అని రాయబడింది. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. చూడండి, రెండు ఒకదాని గురించి మాట్లాడడం, దెయ్యాలు వెళ్ళగొట్టడం గురించి, దేవుని రాజ్యం గురించి. సో లోకస్వార్థలో దేవుని వేలు అని రాయబడితే, మత్తయి సువార్తలో ఆయన ఇంకా క్లియర్ చెప్తాడు, దేవుని వేలు అనగా దేవుని ఆత్మ ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వేలు అనగా దేవుని ఆత్మ ఉన్నది. సో ఇక్కడ ప్రధాన యాజకుడు కూడా ఏం చేస్తాడంటే వేలుతో రక్తాన్ని చిమ్ముతున్నాడు. ఆమె అనగా దేవుని యొక్క ఆత్మతో ఇప్పుడు రక్తం అనేది ప్రోక్షించబడాలి. దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క వేలుతో, అనగా దేవుని యొక్క ఆత్మతోనే రక్తం ప్రోక్షించబడాలి. ఆమె ఇప్పుడు 7 సార్లు ఎందుకు ప్రోక్షించబడతా ఉంది? ఆమె 7 సార్లు ఎందుకు అంటే దేవుని యొక్క 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆమె ఆ 7 నక్షత్రాలు కూడా దేవుని యొక్క 7 ఆత్మలు రాయబడింది. ఆమె దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి నక్షత్రాలు 7 అయితే ఆ 7 నక్షత్రాలు కూడా దేవుని యొక్క నుండి పంపబడిన దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా. సో ప్రియ సంఘమా, గమనించండి, ప్రతి 7 సార్లు పోషించడం అంటే అర్థం ఏంటంటే 7 సంఘకాలంలో కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం పోషించబడతా ఉంది. అనగా 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు అందరూ కూడా అందరికీ ఆపాదించబడేలాగా, ఏ ఒక్కరు కూడా నశించుకోకుండా ప్రతి వారికి కూడా ఈ రక్తం ఆపాదించబడేలాగా దేవుడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన 7 ఆత్మలను పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు వేలుతో ఆయన రక్తం చిందిస్తా ఉన్నాడు. అంటే 7 సంఘకాలంలో 7 దూతలు దేవుడు పెట్టాడు. ఆమె 7 దూతలు అనగా 7 దేవుని ఆత్మలే ఉన్నాయి. సో ఇప్పుడు దేవుని రక్తము మొదటి సంఘకాలంలోకి రావాలి అంటే ఆ గడికి ఏదైతే నక్షత్రం ఉన్నదో, ఆ గడికి దేవుడు ఏదైతే ఆత్మ పంపిస్తా ఉన్నాడో ఆ ఆత్మ ద్వారానే రక్తం రావాలి. హల్లెలూయా. సో మొదటి సంఘకాలానికి దేవుడు ఒక పౌరులు ఎన్నుకుంటే ఆమె ఆయన ఒక దూత అయితే ఆయన లోపల ఏముందంటే దేవుడి ఆత్మ ఉన్నది. హల్లెలూయా. సో దేవుడి ఆత్మతో ఉన్నటువంటి ఈ పౌరులు ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. ఆమె అంటే దేవుడి ఆత్మ పౌరులు బోధించేటువంటి ఆ వాక్యము ఏమో కాదు, కానీ ఆ వాక్యమే రక్తం లేనిది. హల్లెలూయా. అంటే వాళ్ళకి మొదటి సంఘకాలంలో ఉన్నటువంటి క్రైస్తవులకి, పరిశుద్ధులకి రక్తము అనగా ఆ రక్షణ కృప ఎవరి ద్వారా వస్తా ఉన్నది అని అంటే మొదటి సంఘకాలంలో ఉన్నటువంటి దూతైనటువంటి ఆ నక్షత్రమైనటువంటి పౌరుల ద్వారా వచ్చినటువంటి బోధ ద్వారా వారికి రక్షణ వస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి సంఘమా, మీరు గమనించండి, ఈరోజు ఏ సంఘకాలంలో అయితే ఉన్నామో ఆ సంఘకాలం యొక్క వర్తమానికుడి యొక్క వర్తమానం కింద మనం ఖచ్చితంగా ఉండి తీరాల్సింది. ఏముందండి, ఆయన ఏముంది, ఆయన మనిషే కదా, ఆయన ఎందుకు మనం గౌరవించాలి, ఆయన ఎందుకు మనం గుర్తించాలి, మనకు యేసు ప్రభువు ఉన్నాడు కదా, మనకు ప్రవక్తలు ఉన్నారు కదా. కాదు, దేవుని యొక్క కుడి చేతిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళు మామూలు మనుషులు కాదండి. అర్థమవుతుందా? వాళ్ళు నీకు లాంటి మనుషులు కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులైనా. హల్లెలూయా. సో వాళ్ళ ద్వారానే దేవుడు మనకి వాక్యం ఇవ్వాలని, వారి ద్వారానే దేవుడు మనకు కృప చూపించాలని, వారి ద్వారానే ఈ గడియకు మనకి రక్తం ఆపాదించాలని దేవుడు నిర్ణయించున్నాడు. హల్లెలూయా. కాబట్టి మొదటి సంఘకాలంలో ఉన్నటువంటి పరిస్థితులైతే పౌలు గారు వాక్యం దూత కాబట్టి ఆయనకు వాక్యం వినాలి. చూడండి, మీరు గమనించండి,
అలాంటి పేతురు కూడా ఆయనకంటే తర్వాత వచ్చినటువంటి, అసలు యేసు ప్రభువు ముఖం ఎప్పుడు కూడా చూడనటువంటి పౌలు గారి బోధని ఈయన అప్పుడు అంటున్నాడు. పేతురు ఏమంటాడంటే, మన సహోదరుడైనటువంటి పౌలు రాసిన మాటలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి, కానీ మీరు బ్రతకాలి అంటే, ఆమె మీరు రక్షించబడాలంటే వాటిని కూడా తీసుకోవాలంటున్నాడు ఆయన. అంటే పేతురు స్వయంగా యేసుక్రీస్తు తిరిగి వాడైనప్పటికీ అతను కూడా పౌలు గారి బోధ అంగీకరించాల్సిందే. ఆమె చూడండి, దేవుడు ఎలాంటి ఏర్పాటు చేశాడంటే, ఈ యేసుక్రీస్తు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత వచ్చే పరిస్థితులు, ఆ తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రక్షించబడాలి అంటే ఎవరి బోధ కింద ఉండాలంటే దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాల బోధ కింద ఉండాలి. చూడండి, పౌలు గారు ఏమంటాడంటే, ఆయన యొక్క జీవితంలో ఆయన ఏమంటాడంటే, అలాంటి స్టేట్మెంట్లు ఇంకెవరు మీరు గమనించండి. ఆయన ఏమంటాడంటే, మేము ప్రకటించిన ఈ బోధ తప్ప, మేము ప్రకటించిన ఈ బోధ తప్ప మరి ఇంకొక బోధ ఏదైనా సరే ఆఖరికి పరలోకం నుంచి దూత దిగొచ్చినా సరే, దూత దిగొచ్చి చెప్పినా సరే వాడు శాపగ్రస్తుడు అంటాడు. ఆమె అలాంటి స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారా? పేతురు కూడా చెప్పడానికి అర్హత లేదు పేతురుకి. ఆ మాట చెప్పగలిగినటువంటి అర్హత ఎవరుకుందంటే దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ 7 నక్షత్రాలు మాత్రమే ఉంది. హల్లెలూయా. సో ఎవరైనా సరే, ఈ పేతురైనా సరే, ఆ 7 నక్షత్రాల్లో ఆ కాలంలో ఆ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రానికి లోపడాల్సిందే. హల్లెలూయా. సో ఆ నక్షత్రం ఒకరోజు పేతురు చూసి, పేతురు ఏం చేస్తున్నావు అని అన్నది. పౌలు గారు గద్దించాడు, ఆయన నలుగురు వెళ్ళిపోయాడు. దేని అన్నిలో ఉన్నప్పుడు ఒక రకంగా చేస్తున్నాం, యూదులు ఉన్నప్పుడు ఇంకో రకంగా చేస్తున్నాం, అన్నిలతో కలిసి బోధన చేస్తున్నాం. యూదులు వచ్చారు, వీళ్ళు రాగానే సొట్టుకులేసి వెళ్ళిపోతాడు అంటే పేతురు. అంటే యూదులు ఏమైనా అనుకుంటారేమో అన్నిలతో కలిసి ఉంటే అని. దానికి పౌలు గారు లేచి పేతురుని ఖండించాడు. ఖండించినప్పుడు ఏమన్నా నీకు పేతురు ఆమె ఎందుకంటే పేతురు ఆ సంఘకాలానికి ప్రవక్త అన్నాడు. సరే, పౌలు గారు ఆ సంఘకాలానికి ప్రవక్త, ఆ సంఘకాలానికి దూత అన్నాడు. కాబట్టి ఆ సంఘకాలంలో ఉన్నటువంటి దూత కింద ఎవరైనా సరే లోపడాల్సిందే. ఎందుకంటే ఆ సంఘకాలంలో నీవు రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం, యేసుక్రీస్తు యొక్క జీవం కృప ఆ సంఘకాలంలో ఆ దూత ద్వారానే వస్తుంది. కాబట్టి సంగమా, దూతను గుర్తించడం చాలా అవసరం. దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలను గుర్తించడం చాలా అవసరం. ఆ 7 నక్షత్రాలు ముందు చెప్పుకున్న 7 నక్షత్రాలు 7 దూతలు. ఆ దూతలు పరలోక దూతలా అని అంటే కాదు, వాళ్ళు మనుషులే మనం చూస్తున్నాం. ఆమె ఎందుకంటే దేవుని నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఆమె సో కాబట్టి ఆ నక్షత్రము ఈ దీపవృక్షం ఉన్నటువంటి ఒక ఒత్తిడి వెలిగిస్తూ ఉంది. అంటే అది నరుని ఆత్మ అన్నది. కాబట్టి ఆ నక్షత్రం ఒక దూత అయితే ఆ దూత నరుడుగా ఉన్నటువంటి మనుషులే ఉన్నాడు. వాళ్ళు పరలోకం దిగి వచ్చేటువంటి 6 రకాలు కలిగిన దూతలు కాదు. ఆమె కాబట్టి ఈరోజు నీకు నీ కాలంలో నీవు కృప పొందుకోవాలి అంటే, నీకు రక్షణ కావాలి అంటే ఖచ్చితంగా నీ కాలానికి సంబంధించినటువంటి దూత ఎవరో, నీ కాలానికి సంబంధించినటువంటి నక్షత్రం ఏదో నువ్వు ఖచ్చితంగా గుర్తించి తీరాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధనలో కూడా దేవుడు ఏం చెప్పినట్టు వేలితోటి రక్తాన్ని ప్రోక్షిస్తా ఉన్నాడు. ఆమె 7 సార్లు ప్రోక్షించాడు. అంటే 7 సంఘకాలానికి కూడా దేవుడు ఎక్కడి నుంచి రక్తాన్ని తీసుకొస్తా ఉన్నాడంటే దేవుని వేలి అనగా దేవుని ఆత్మ. దేవుని ఆత్మగా 7 నక్షత్రాలు అయినవి. హల్లెలూయా. కాబట్టి మనకి జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ దూత ద్వారానే వస్తుంది. మనకి రక్తం ఎక్కడి నుంచి వస్తుందంటే దూత ద్వారానే వస్తుంది. ఆమె కాబట్టి మొదటి సంఘకాలంలో దేవుడి యొక్క దూత
దూతని ఉన్నాడు, రెండవ సంఘకాలం, మూడవ సంఘం, ఆ విధంగా ప్రతి సంఘకాలంలో కూడా దేవుడు ఒక దూతని పంపిస్తా ఉన్నాడు. ఆమె అయితే ప్రియ సంఘమా, మీరు గమనించండి, ఆ విధంగా పంపించినప్పుడు ఇప్పుడు మనం దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆమె చూడండి, ఏడు సంఘకాలంలో కూడా 7 దూతలు ఉన్నారు. ఒక లేఖ నేను చూస్తున్నాను, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, ఒకసారి చూడండి. ఎందుకండి 7 దూతల గురించి ఎందుకంత స్ట్రెస్ చేస్తున్నారు? మనం ఎక్కడున్నామంటే 7వ దూత కాలంలో ఉన్నాం, 7వ సంఘకాలంలో ఉన్నాం. కాబట్టి మనకి రక్షణ కావాలి, మనకి కృప కావాలి అని అంటే ఎక్కడ ఉండాలంటే మనం 7వ దూత కింద ఉండాలి. ఆమె ఎవరు? మనం ఎవరు? ఎందుకు మనం అంటే వధువై ఉన్నది, మనం అనగా దేవుని సంఘమై ఉన్నాం. ఆమె సో దేవుని సంఘము దేవుని యొక్క రక్తాన్ని పూసుకోవాలి అంటే, దేవుని సంఘానికి దేవుని కృప రావాలి అంటే ఈ 7వ దూత అవసరమైంది. అలాగే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. ఆయన పాదములు కొలువులో పుట్టవేయబడి అపరాధితో సమానమై ఉండెను. ఓకే, ఆయన విస్తార జల ప్రవాహము వెలువలే ఓకే, ఓకే. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని, కుడి చేత 7 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్క నిమిషం, దేవుడి అంటే ఇక్కడ ఆయన కుడి చేతి ఏ చేతిలో ఉన్నాయి? కుడి చేతిలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మా కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన నోట్లో నుంచి ఏమొస్తుంది? 2 అంచులుగా వాడి అయిన ఖడ్గం వస్తున్నదా? ఆయన ముఖమేమో మహా తేజస్సు ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉన్నది. ముఖమేమో సూర్యులాగా ఉంది, నోట్లో నుంచి ఏమో 2 అంచులు గల ఖడ్గం వస్తా ఉంది. ఆమె కుడి చేతిలోనేమో 7 నక్షత్రాలు ఉన్నాయి. నేను ఆయనను నేనంటే ఎవరు ఇక్కడ? యోహాను. ఆమె యోహాను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం ఎంత పెడితే రూతు ఎక్కడ పెట్టింది? యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళింది. ఆమె యోహాను ఎవరు? వధువు సాదృశ్యం. ఆమె సో కాబట్టి వధువు సాదృశ్యమైనటువంటి యోహాను కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే, అంతమంది ఎక్కడ పడుతున్నాడు తెలుసా? రొమ్ము ఆడుతున్నాడు యోహాను. ఆమె ఆయన బతికున్నప్పుడు ఎక్కడ ఆడుతున్నాడు? రొమ్ము మీద ఆడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? పాదాల దగ్గరికి వెళ్తున్నాడు. చచ్చిన వాళ్ళే పడితే ఆమె తర్వాత ఇప్పుడు యోహాను చచ్చిన వాళ్ళలాగే పడిపోయాడు. అనగా యోహాను నిద్రపోతున్నాడు. అదేనా? యోహాను పాదాల దగ్గర నిద్రిస్తా ఉన్నాడు. అనగా యోహాను చనిపోయాడు. యోహాను అనగా వధువు అయింది. ఆమె అంటే వధువు చచ్చిన వాడులే, చనిపోవడం కాదు, చచ్చిన వాడులే అంటే అది నిద్ర, మరణం కాదు, అది నిద్ర. అంటే వధువు ఏం చేస్తా ఉంది అంటే నిద్రిస్తా ఉంది. సో నిద్రిస్తున్నటువంటి ఆ వధువుని ఇప్పుడు దేవుడు లేపుతా ఉన్నాడు. ఆమె దేవుడు చనిపోయినటువంటి లేదంటే నిద్రలో ఉన్నటువంటి ఆమె వధువుని ఇప్పుడు దేవుడు లేపుతా ఉన్నాడు. ఎలా లేపుతున్నాడు ఒకసారి చూడండి. ఎట్లా లేపుతున్నాడు? ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి భయపడకము, మొదటి వాడును కడపటి జీవించవాడు. చూడండి, యోహాను పడిపోయినప్పుడు ఇప్పుడు ఎలా లేపుతున్నాడంటే కుడి చేతి పెట్టి లేపుతున్నాడు. అలాగే కుడి చేతిలో ఏమన్నా? కుడి చేతిలో 7 నక్షత్రాలు. అంటే వధువుకు సాదృశ్యమైనటువంటి యోహానుని
దేవుడు కుడి చేతితో లేపుతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాల ద్వారా ఇప్పుడు దేవుడు వధువు లేపుతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు పడిపోయినటువంటి నిద్రిస్తున్నటువంటి శక్తి లేనటువంటి యోహానికి ఆమె లేదంటే వధువుకి దేవుడు ఎక్కడి నుంచి శక్తినిస్తా ఉన్నాడు, ఎక్కడి నుంచి జీవాన్ని ఇస్తా ఉన్నాడు అంటే తన కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాల ద్వారా ఇస్తా ఉన్నాడు. అలాగే సో కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు వధువు రావాలి అంటే, వధువు లేచి నిలబడాలి అంటే, వధువు మళ్ళా రివైవ్ అవ్వాలి అంటే ఆమె ఏం కావాలంటే దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలు కావాలి. అలాగే సో అలా కాకుండా వేరే మార్గం లేదు. ఇంకా అదేనా కృప వచ్చేది ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి. ఆమె సమాధానం వచ్చేది ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి. కానీ అది ఈ 7 నక్షత్రాల ద్వారా వస్తాం. అలాగే అర్థమవుతుందా? ఇంకొక లేఖను ఒకసారి చదువుతాను, చదివి మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది. ప్రకటన 1వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. చూడండి, మీకు ఇప్పుడు ఈ విషయం అర్థమైందా? యోహాను వధువుకు సాదృశ్యం అన్నాడు. యోహాను పడిపోయాడు, లేదంటే నిద్రిస్తూ ఉన్నాడు. నిద్రిస్తున్నటువంటి యోహాన్ని దేవుడు లేపుతూ ఉన్నాడు. ఎలా అంటే కుడి చేతితో లేపుతూ ఉన్నాడు. కుడి చేతులు ఏమున్నాయంటే 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 7 నక్షత్రాల ద్వారా దేవుడు యోహాన్ని లేపుతూ ఉన్నాడు. ఆయన వధువుని దేవుడు 7 నక్షత్రాల ద్వారా లేపుతూ ఉన్నాడు. ఆమేన్. సో లేపేది దేవుడు, కానీ 7 నక్షత్రాల ద్వారా లేపుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రకటన 1వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. యేసుక్రీస్తు కనపరచుటకు సంగతులు సమర్పణై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించింది. అతడు దేవుని వాక్యం గురించి యేసుక్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసిన మటుకు సాక్ష్యం ఇచ్చాడు. సమయము సమీపించినది కనుక ఈ రాసిన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను రైతుల వారు ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వారినది వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడి నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి ఇందులో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం. ఆ మాట నాకు కావాలి. అది ఎక్కడుంది? ఎన్నో వచ్చినది? 5. నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడు భూపతులకు అధిపతి అయిన 4వ వచనం చదువుతాను. చూడండి, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయలేదు. ఎవరు చెప్తున్నాడు? 7 సంఘాలకి చెప్తున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడి నుండి, అనగా దేవుని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, దేవుని నుండి, అలాగే 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. ఎవరైనా దేవుడే. భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి, దేవుడే. కృపా సమాధానములు ఏం కావాలి? ఏమొస్తున్నాయి? కృపా సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆదిలోంచి లేచిన వాడు, ఆది సంబోధుడు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు దేవుడు. సో దేవుడి దగ్గర నుంచి కృపా సమాధానములు 7 సంఘకాలకు వస్తున్నాయి. అదవుతుందా? 7 సంఘకాలకి దేవుని చేతి నుండి వస్తుంది. దేవుడి
సింహాసనం ఎదురు 7 ఆత్మల నుండి అంటారు ఇక్కడ. ఆమె అంటే దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా సంఘం మీద రావట్లా. అదవుతుందా? దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క సమాధానము 7 సంఘాలకి వస్తా ఉంది. వచ్చేటప్పుడు డైరెక్ట్ గా రావట్లా దేవుడి దగ్గర నుంచి. ఎలా వస్తుందంటే 7 ఆత్మల నుండి వస్తా ఉంది. అలాగే సో ఇక్కడ 7 ఆత్మలు, 7 నక్షత్రాలు. 7 ఆత్మలు అంటే 7 నక్షత్రాలు. ఈ 7 నక్షత్రాల ద్వారా ఎక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ నుంచి 7 నక్షత్రాల ద్వారా దేవుడి కృప, దేవుడి సమాధానము 7 సంఘకాల మీదకి వస్తాం. ఆమె సో కాబట్టి ఈరోజు దేవుడి కృప ఈ 7 సంఘకాలంలో ఒక సంఘకాలంలో ఉన్నటువంటి మనకి, అలాగే 7 సంఘకాలంలో ఉన్నటువంటి మనకి కావాలి అని అంటే, దేవుని సమాధానం నీకు నాకు కావాలి అని అంటే 7వ సంఘకాలంలో మా కృప ఎక్కడి నుంచి రావాలి అని అంటే 7వ ఆత్మ నుంచి రావాలి. అలాగే సో కాబట్టి సంగమా ఈ రోజు మనము ఖచ్చితంగా రక్షించబడాలి అని అంటే, ఈ రోజు మనం దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క 7వ ఆత్మ లేదంటే 7వ దూత వర్తమానం ద్వారానే వస్తుంది. అలాగే వేరే ఆప్షన్ మనకి లేదు. ఆమె కాబట్టి ఈరోజు ఈ వర్తమానం చూడండి, ఈ గడియ వర్తమానము ఈ బైబిల్తో ఎలా కరెక్ట్ సరిపోతుంది చూసారా? పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు కూడా ఈ బైబిల్కి ఈ వర్తమానం సరిపోతా ఉంది. ఆమె కాబట్టి సంగమా ఈ వర్తమానము దేవుని యొద్ద నుండి వచ్చిందే తప్ప మనిషి యొద్ద నుండి వచ్చింది కాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ గడియ వర్తమానికుడు ఎవరంటే విలియం మరియం బ్రహ్మం గారు అయి ఉన్నారు. ఆమె ఆయన 7 సంఘకాలంలో 7వ సంఘకాలంలో ఆయన దూత ఉన్నాడు. ఆమె ఎందుకు ఎలా చెప్తున్నామనంటే ఈ గడి వర్తమానంలో ఈ గడిలోకి మనకి ఏం కావాలంటే మర్మాలు అనేవి విప్పబడాలి. 7 ముద్రలో ఏదైతే దాగి ఉన్నాయో వాటిని విప్పే పరిచర్య ఈ కాలంలో జరగాలి. అది జరిగింది ఎవరి ద్వారా అంటే కేవలం ఈ గడిలో విలియం మరియం బ్రహ్మం గారి ద్వారా జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఈ సంఘకాలానికి దూత అయి ఉన్నాడు. ఆమె సో కాబట్టి ఈరోజు మనం రక్షించబడాలంటే ఖచ్చితంగా ఈ వాక్యం కిందే ఉండాలి, ఈ గడి వర్తమానం కిందే మనము ఉండాలి. ఉంటేనే మనకి రక్షణ, ఉంటేనే దేవుని కృప. అందుకోసమే పాత నిబంధనలో 7 సార్లు రక్తము చిందించబడింది. ఆమె సో 7వసారి మనం ఉన్నాం అక్కడ. ఆమె దాన్ని తీసేయండి, ఆ రక్తం అవసరం లేదు అని అంటే ఆ ప్రవక్తను తీసేయండి, నాకు అవసరం లేదంటే ఎవరు తీసేస్తాం? రక్తాన్ని తీసేస్తాం. ఆమె ఆ ప్రవక్త లేకపోతే, ఆమె ఆ ప్రవక్త ఆత్మ లేకపోతే, ఆ దూత లేకపోతే నీకు రక్తం లేదు. ఆమె కాబట్టి ప్రియ సంగమా ఈరోజు రక్తం ఎక్కడుంది అని అంటే ఈ వర్తమానంలో ఉన్నది. ఈ వర్తమానం రక్తమే ఉన్నది, ఈ వర్తమానమే జీవమైనది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం చాలా ప్రియముగా పట్టుకుని ఉండాలి. ఆమె సో ఆయన ఏదో చెప్పాడులే, పొరపాటు చెప్పుకుంటాడులే, తెలియ చెప్పుకుంటాడులే కాదు. ఎందుకనంటే ఆయన దేవుని కుడి చేతిలో ఉన్నవాడు. అలాగే ఈ 7 దూతలు దేవుని కుడి చేతిలో ఉన్నారు. అందుకోసమే వాళ్ళ జీవితంలో ఏది జరిగినా సరే అదంతా కూడా దేవుని కంట్రోల్లో జరుగుతాం. అలాగే వాళ్ళ జీవితంలో తప్పు జరిగినట్టుగా కనబడుతున్నా సరే అది కూడా ఆయన కంట్రోల్లో, దేవుడి కంట్రోల్ నుంచే జరుగుతూ ఉంది. కాబట్టి సంగమా ఆయన వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకుని తీరాల్సిందే. ఆమె అలా తీసుకుంటేనే మనం బ్రతుకుతాము. అలా తీసుకున్నప్పుడే మనకి జీవం వస్తుంది, కృప వస్తుంది అనే ఒక దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి మన విధంగా ఈ గడి వర్తమానాన్ని మనం నమ్ముతున్నాం. అది నిజంగా మనకు కృపనిస్తూ ఉన్నది. అది నిజంగా మనం ధన్యమై ఉన్నాము. కాబట్టి సంగమా మనం ఎంత మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, దీని గురించి వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నిజంగా దేవుని యొక్క కృపలో జీవిస్తూ ఉన్నాము. ఆమె ఈరోజు మనం ఎత్తబడాలంటే ఖచ్చితంగా ఈ గడి వర్తమానం అవసరమైనది, ఈ గడి వర్తమానికుడు నీకు అవసరమైనది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం అది. దేవుడు ఈ 7 దూతల్లో 7వ దూతని ఈరోజు మన కోసం ఎన్నుకున్నాడు, మనకు కృప చూపించడం కోసం ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ వర్తమానికుడిని గుర్తించి తీరాల్సిందే. ఆమె అలాగే ఈ 7వ సంఘకాలంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అని అంటే మనుష్య కుమారుడిగా పనిచేస్తున్నాడు. ఆమె సో దేవుడు ఎక్కడి నుండి పనిచేస్తున్నాడంటే ఒక మనిషి యొక్క శరీరాన్ని అద్దెకి తీసుకొని
ఆ శరీరం నుండి దేవుడు పనిచేస్తా ఉన్నాడు. మనిషి కుమారుడు అంటే అర్థం అదే. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి పక్కన రాబడి మనకు తెలిసి లేఖనాలు ఓకే ఏమిటంటే మనిషి కుమారుడు అంటే లోతు దినాల్లో జరిగినట్టుగా లోతు దినాల్లో జరిగినట్టుగా ఆ దినాల్లో నోవ దినాల్లో జరిగినట్టుగా ఆ దినాల్లో జరుగుతుంది అని అయిపోయింది. లోతు దినాల్లో ఏం జరిగింది? అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాం దగ్గరికి ఎలా వచ్చాడు దేవుడు? అగ్నిస్తంభంగా వచ్చాడా? మేఘంలాగా వచ్చాడా? ఎలా వచ్చాడు దేవుడు? ఒక శరీరంలో వచ్చాడు, ఒక మనిషిలాగా వచ్చాడు. ఇప్పుడు ప్రవక్త అంటాడు ఆ మనిషి ఎవరు? యేసుక్రీస్తా అంటాడు. ఎవరు అర్థం చేసుకోండి, ఆ శరీరం ఎవరిది? యేసుక్రీస్తా అంటే కాదు కాదు, ఆ శరీరం అప్పటికప్పుడు ఆయన సృష్టించుకున్నాడు. ఆమె యేసుక్రీస్తు శరీరం 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భంలో దేవుడు సృష్టించాడు. కానీ అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి శరీరము ఈ శరీరం కాదు. ఆయన ఆ సమయానికి ఆ శరీరాన్ని వాడుకున్నాడు. ఆమె అలాగే చివరి దినాల్లో జరుగుతుంది. అంటే లోపు దినాల్లో జరిగినట్టుగానే చివరి దినాల్లో జరుగుతుంది అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు తన యొక్క ఎన్నిక చేయబడినటువంటి జనాంగం దగ్గరికి దేవుడు ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాం కాలం, లోతు కాలంలో లోతు దగ్గరికి వెళ్ళాడా? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడా? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు, లోతు దగ్గరికి వెళ్ళలేదు. లోతు దగ్గరికి వెళ్ళింది దూతలు, ఇద్దరు దూతలు వెళ్ళారు. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే అబ్రహాము ఎన్నిక చేయబడిన సంఘమై ఉన్నాడు. అబ్రహాము ఎత్తబడి లేదంటే వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే ఈ రోజు కూడా జరుగుతుందట, ఈ దినాల్లో కూడా జరుగుతుంది. సో లోపు దినాల్లో ఎన్నిక చేయబడినటువంటి అబ్రహాము దగ్గరికి దేవుడు మనిషి శరీరంలో వెళ్ళినట్టుగా ఈ రోజులో కూడా జరుగుతుంది. అది దాని అర్థం. సో కాబట్టి ఈ రోజు ఎన్నిక చేయబడినట్టు వధువు దగ్గరికి, అదవుతున్నా సంఘ శాఖల దగ్గర కాదు, లోకం దగ్గరికి కాదు, ఎన్నిక చేయబడినటువంటి వధువు దగ్గరికి ఎవరు వెళ్తారంటే దేవుడు వెళ్తాడు. ఎలా వెళ్తాడు అని అంటే ఆ రోజు అబ్రహాము దగ్గర ఒక మనిషి శరీరాన్ని ఏ విధంగా వాడుకున్నాడో అద్దెకి తీసుకొని, అలాగే ఈ రోజు కూడా ఒక మనిషి శరీరాన్ని అద్దెకి తీసుకుని ఆయన ఆ మనిషి శరీరంలో పోతాడు. అదే మనిషి కుమారుడు పరిచయం ఉన్నది, అదే ప్రవక్త పరిచయం ఉన్నది. కాబట్టి ఈ రోజు ఈ సంఘమ ఈ చివరి కాలంలో 7 సార్లు పరీక్షించబడినప్పుడు 7వ సారి ఏడో సంఘంలో మనం ఉన్నాం. సో ఆ రక్తం నీకు నాకు రావాలంటే ఈరోజు నీవు ఆ మనిషిని గుర్తుపట్టాలి. దేవుడు ఎక్కడ పనిచేస్తాడో గుర్తించాలి. దేవుడు ఏ మనిషిలో ఉండి పనిచేస్తాడో గుర్తించాలి. ఆ మనిషి కుమారుడు పరిచయం ఏంటో గుర్తించాలి. ఆ మనిషి ఎవరో ఆ యొక్క ప్రవక్త ఎవరో గుర్తించాలి. ఇలా చెప్పినప్పుడు అనేక మందికి అభ్యంతరకరంగా ఉండొచ్చు, కానీ ఇది బైబిల్కి వచ్చిన సరిపోతాం. అర్థమవుతుందా? పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఈ వర్తమానం కరెక్ట్ గా సరిపోతా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది మనుషులు కల్పించిన బోధ ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి ఈ చివరి దినాల్లో మనిషి కుమారుడు పరిచర్య ఉన్నది. ఆ మనిషి కుమారుడు పరిచర్య చేసేటప్పుడే ఆయన ప్రవక్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడే ఈ యొక్క దాచబడినటువంటి మర్మాలన్నీ కూడా బయలుపరచబడాలి. నిజానికి 7వ దూత బైబిల్ రాయబడింది. 7వ దూత పలుకు దినములలో ఆయన తన ఒకసారి చదువుతాం, అది వర్తమానం 17 ఒకసారి చదవండి. అక్కడ ఏం రాయబడింది? 7వ దూత 7వ దూత పలుకు దినములలో అతడు ఊడబోచుండగా, చూడండి, 7వ దూత వచ్చినప్పుడు కాదు, 7వ దూత పుట్టినప్పుడు కాదు, 7వ దూత తన బోధ ఊదబోచుండగా. అలాగే సో 7వ దూత బోధ ఏమిటి అంటే, బోధ ఎప్పుడైతే ఊదుతాడో అప్పుడు తన దాసులకు తెలిపిన సువార్త ప్రకారము సమస్త మర్మము సమాప్తమవుతుంది. అంటే ఈ 7వ దూత పుట్టినప్పుడు కాదు, ఈ 7వ దూత సువార్త ప్రకటిస్తున్నప్పుడు. సో 7వ దూత వాక్యాన్ని తెలుస్తున్నప్పుడు లేక ఈ యొక్క మర్మాలన్నీ కూడా బయలుపడతాయని
రాయబడింది. అందుకోసమే ప్రవక్త నాన్నగారు పుట్టిన వెంటనే రాలేదు వాక్యం. ఆమె ప్రాణంగారికి ఎప్పుడు వాక్యం ఇవ్వబడింది, తన బోర ఎప్పుడు ఓదబడుతున్నాడంటే ఆయన 63 ఆ మొక్కలు ఎప్పుడైతే ఇవ్వబడ్డాయి వారికి అప్పటి నుంచి ఆయన బోర ఊదినట్లు. సో అది ఊదినప్పుడు సమస్త మర్మాలు కూడా బయలుపరచబడతాయి. ఆమె అర్థమైందా? ఏడవ దూత వచ్చినప్పుడు లేదు అక్కడ, ఏడవ దూత బోర ఊదుటకు మొదలు పెట్టినప్పుడు ఉన్నాయి. ఆమె అంటే ఏడవ దూత యొక్క పరిచర్య ఏమిటి అంటే మర్మాలని తెరవడం, అంటే దాచబడినటువంటి ఆ మర్మాలను ఆయన విప్పటమే ఏడవ దూత యొక్క పరిచర్య అన్నది. హల్లెలూయా. సో అది ఎక్కడుందో మనం గమనించాలి. ఏడవ దూత అంటే ఈ ముద్రలు 7 ముద్రలు రాయబడినటువంటి దాచబడినటువంటి మర్మం ఇప్పుడు ఎక్కడ ఎవరు తెలుస్తున్నారు, ఎవరి వర్తమానం ద్వారా అది బయలుపడుతుందో నువ్వు గుర్తించినప్పుడే ఈ వర్తమానకుడిని, ఈ ప్రవక్తని, లేదంటే ఈ మనిషి కుమారుడు యొక్క పరిచర్యని నువ్వు గుర్తించగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి సంగమా, ప్రవక్త అన్నాడు నా పరిచర్య ఏమిటి అని అంటే ఆయన అన్నాడు ఈ ముద్రలు తెరవడమే నా పరిచర్య. హల్లెలూయా. ఆయన 3 ఏడుపులు అన్నాడు. ఆయన మొదటి ఏడుపు, రెండవ ఏడుపు, మూడో ఏడుపు. మొదటి ఏడుపు ఏమిటి? స్వస్థత. రెండవ ఏడుపు ఏమిటి? వివేచన, హృదయాన్ని వివేచించడం. మూడో ఏడుపు ఏంటి అని అంటే ప్రవక్త అన్నాడు అసలు ఇదే అసలైంది అన్నాడు ఆయన. అలాగే అదేమిటంటే వాక్యాన్ని బయలుపరచడం. ఆమె వాక్యాన్ని బయలుపరచడం. ప్రవక్త అన్నాడు ఆ వాక్యాన్ని బయలుపరచడమే దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య ఉన్నది. అలాగే కాబట్టి సంగమా, ఈరోజు మనం ఖచ్చితంగా ఈ మనిషి కుమారుడి పరిచర్యను మనం గుర్తించాలి. మనిషి కుమారుడు ఎవరో మనం గుర్తుపట్టాలి. దేవుడు ఎక్కడ పనిచేస్తాడో గుర్తుపట్టాలి. దేవుడు ఈ మర్మాలను ఎక్కడ ఓపెన్ చేస్తాడో మనం గుర్తుపట్టాలి. అప్పుడే ఆ యొక్క వర్తమానాన్ని మనం అంగీకరించగలుగుతాం. అప్పుడే ఆ రక్తాన్ని మనం పూసుకోగలుగుతాం. అప్పుడే ఆ కృప అనేది మనకి వస్తుంది. కాబట్టి ఈ వర్తమానము ఖచ్చితంగా వాక్యంతో సరిపోతూ ఉంది. ఆమె 7 మార్లు రక్త ప్రోక్షణ అంటే 7 ఆత్మల ద్వారా వచ్చేటువంటి వాక్యమైనది. ఆమె కాబట్టి చూడండి 7 సంఘ కాలాల వివరణకి ఎంత కరెక్టే సరిపోతుందో, బైబిల్ కరెక్టే సరిపోతాం. ఈ విషయాలు అర్థం కాక అనేక మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, గందరగోళం పడుతున్నారు. కానీ ఈ ఘడియ వర్తమానికుడు విలియం బ్రహ్మం గారు బైబిల్లో ఉన్న ప్రవక్త అయినాడు. హల్లెలూయా. ఇది తిరుగులేదే. దీన్ని ఖచ్చితంగా నువ్వు నమ్మితేనే నీకు కృప, నువ్వు నమ్మితేనే నీకు రక్తం అనేది ఆపదించబడదు. పౌలు గారు అన్నట్టుగా, పౌలు గారు ఏమన్నాడు? మేము ప్రకటించిన ఈ సువార్త తప్ప ఇంకొక సువార్త మీరు ప్రకటించడానికి లేదు అన్నాడు. అలాగే ఈ గడి వర్తమానికుడు నీవు రక్షించబడాలంటే ఈ గడి వర్తమానం ఉంటేనే నీకు కృప వస్తుంది. ఈ వర్తమానం బయట కృప లేదు. ఒక వర్తమానం అన్నాడు ఈ వర్తమానం నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళకి దేవుడు కృప చూపించును గాక. ఎందుకంటే వాళ్ళకి బయట కృప అనేది లేదు, వాళ్ళని లోపలికి తీసుకున్నాడని దేవుడు కృప చూపించును గాక అన్నాడు. ఆమె కాబట్టి ఈ వర్తమానం నుంచి మనం ఎంత మాత్రం కూడా బయటికి వెళ్ళకూడదు. వెళితే బయట కృప లేదు. దీని బయట, ఈ వర్తమానం బయట రక్తం లేదు. ఈ వర్తమానం బయట నీకు ప్రాయశ్చిత్తం లేదు. ఎందుకంటే దేవుడు పంపినటువంటి 7వ ఆత్మ ఈ ఘడియలోనే మన దగ్గర ఈ వర్తమానం ద్వారా పనిచేస్తా ఉన్నది. కాబట్టి సంగమా, మనం నిజంగా ధన్యులమైన ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఈ వర్తమానాన్ని మనకి ఇచ్చాడు. మనం నిజంగా దాన్ని నమ్మి ఉన్నాం కాబట్టి మనం నిజంగా ధన్యులమై ఉన్నాము. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ వర్తమానం నుంచి మీరు పక్కకి వెళ్ళవద్దు. ఈ వర్తమానంలోనే మీరు నిలిచి ఉండండి. దేవుడు మీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. దేవుడు మీకు కృపనిస్తాడు. దేవుడు మీకు తన శాంతిని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు సమృద్ధిగా ఆశ్రయించును గాక. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ఎవరు అటు చూడొద్దు, తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవ. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయా కరుణాపీఠం మీద వేలితో, ప్రధాన యాజకుడి వేలితో 7 సార్లు ప్రోక్షించడం అంటే రక్తాన్ని ఏమిటో ఈరోజు మాకు తేటగా తెలియపరిచావు నాయన. నిజంగా నా తండ్రి 7 దేవుని వేలు అనగా అది దేవుని ఆత్మ ఉన్నదని, ఆత్మ ద్వారానే రక్తం అనేది 7 సంఘ కాలాలకు వెళుతున్నదని అయ్యా మాకు తేటగా బయలుపరిచావు నాయన.
నిజమే నా తండ్రి, మొదటి సంఘకాలంలో పౌలు గారి ద్వారా నీ వాక్యాన్ని ఇచ్చి ఉన్నావు. అలాగే నాయన ఓ ప్రభు, రెండవ సంఘకాలం, మూడవ సంఘకాలం, ప్రతి కాలంలో కూడా ఆయన నువ్వు వర్తమానికుడిని పంపించి ఆ వర్తమానికుడి ద్వారానే నీవు నాయన సంఘానికి కృపను అనుగ్రహిస్తూ వస్తున్నావు తండ్రి. అలాగే మా కాలంలో నాయన ఏడవ సంఘ కాలంలో అయ్యా తండ్రి విలియం గారిని నువ్వు పంపించి అయ్యా ఈ ఘడియ వర్తమానాన్ని అయ్యా అనగా ఈ ఘడియకు కృపనిచ్చేవు నా ప్రభు, ఈ ఘడియలో నాకు రక్తాన్ని ఇచ్చేవు నాయన. కాబట్టి ఈరోజు మేము నిజంగా దేవుడి చేత ఎన్నిక చేయబడిన ప్రజలను మేము గుర్తిస్తున్నాం ప్రభు. నిజంగా మేము చాలా ధనిలమైనాము నాయన, అందులో మీ నామాన్ని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము తండ్రి. దేవా మీకే స్తోత్రము నాయన. అయ్యా ఇదిగో ప్రభు, ఈ ఘడియలో అయ్యా అనేక మంది నాయన ఓ నా తండ్రి ఆ మనుష్య కుమారుడు పరిచర్యను చూడలేక ప్రభువా, ఆ ప్రవక్తను గుర్తించలేక ప్రభువా, మనిషిని చూసి నాయన ఎంతో మంది నాయన అభ్యంతరపడుతూ పక్కకి వెళ్ళిపోతున్నారు. అని అయ్యా నా తండ్రి మేమైతే అయ్యా నా తండ్రి వర్తమానంలో అయ్యా నా తండ్రి ఈ ఘడియ వాక్యంలో నిలిచినందుకు అయ్యా నా తండ్రి మీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఎందుకంటే ఇది మా గొప్పతనం కాదు నాయన. అయ్యా నా తండ్రి మేము నిలిచిన్నామంటే నిలబట్టాలి మా గొప్పతనం కాదు నా ప్రభువ, కేవలం నీవు నిలబెట్టేదానికి మేము నిలబడ్డాం ప్రభువ తండ్రి. ఆ ప్రత్యక్షత నువ్వు మాకు ఇచ్చావు కనుక అది మాకు వచ్చింది నాయన. అందుకొరకు మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రార్థన ఏమిటనంటే అయ్యా మా జీవితంలో ఎలాంటి ఒత్తిడులు వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే అయ్యా ఈ ఘడియ వాక్యం నుంచి వర్తమానం నుంచి అయ్యా కుడికైన ఎడమకైనా తొట్టిల్లుగా ప్రభువా, అయ్యా ఇందులోనే మేము నిలిచి ఇందుముగాక ప్రభువా. అయ్యా పౌలు గారు అయ్యా ఏ విధంగా నా తండ్రి తన యొక్క సంఘము నాయన సంఘం కొరకు ఆయన తీర్పు తీర్చబడతాడో, అలాగే ఈ ఘడియ వర్తమానికుడు కూడా అయ్యా నా తండ్రి తీర్పు తీర్చబడతాడని మా ప్రవక్త అన్నాడు తండ్రి. ఇదిగో నాయన ఆ పౌలు గారు ఏ బోధ అయితే బోధించాడో అదే బోధని ప్రభువా మా ప్రవక్త కూడా బోధించాడు గనుక తండ్రి మేము కూడా ఓ నాయన రక్షించబడతామని, దేవుని దగ్గరకు వెళతామని మా ప్రవక్త అన్నాడు తండ్రి. అలాంటి నమ్మకమైనటువంటి దాసుని, అలాంటి నమ్మకమైనటువంటి ప్రవక్తను మా దగ్గరకు పంపించినందుకు నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా వాక్యం యొక్క ప్రాముఖ్యతను, ఈ ఘడియ వర్తమానం యొక్క విశిష్టతను మాకు తెలియజేసినందుకే స్తోత్రం నాయన. బైబిల్లో నుంచి నాయన వర్తమానాన్ని మేము చూడగలుగుతున్నామంటే అది కేవలం ఈ కృపయనిది ప్రభువా. అందుకొరకు మీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఇదిగో నాయన సంఘమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మీరు ఏ స్వారూప్యంలోకైతే, ఏ పరిపూర్ణతలోకైతే సంఘం ఎదగాలని కోరుకున్నారో ఆ పరిపూర్ణతను సంఘానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సంఘంలో ఉన్నటువంటి ప్రతి లోపమును కూడా సరిచేయండి ప్రభువా. క్రీస్తు స్వారూప్యంలోకి చెక్కండి నాయన. ముడత, మచ్చ, డాగు, కళంకము లేనటువంటి ఒక పరిపూర్ణ వధువుగా ఈ చింతపల్లి సంఘంలో ఉన్నటువంటి చిన్న వధువును ప్రభువా నేను తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అలాగే నాయన ఈ సమయంలో ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నాయన అయ్యా నా తండ్రి మీ యొక్క స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. కలువరి శిలువలో మీరు పొందిన దెబ్బల చేత అయ్యా సాతాను యొక్క అధికారాన్ని మా శరీరాల మీద నువ్వు కొట్టివేసి ఉన్నావు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఆ స్వస్థత ఓ నాయన రోగగ్రస్తులు ఉన్న వారి మీద కలుగును కాక ప్రభు, కృప చూపించండి. అలాగే తండ్రి మా కుటుంబాల్లో అయా సాతానుడు చొరబడి అయా నా తండ్రి అనేక మంది అయా మారు మనసు లేకుండా జీవిస్తున్నారు తండ్రి. వారికి నాయన మారు మనసు కలుగును కాక ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభు వెనకబడి ఉన్నారో అయా మీ సన్నిధికి రాలేకపోతున్నారో సాతాను వారిని బంధించిండుగా యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగును కాక ప్రభు. తండ్రి సహాయం చేయండి ప్రభువా. ఇదిగో నాయన సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నాయన జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగా మీరు ఎవరైతే చూసి ఉన్నారో వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను, వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృప మీ కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి విత్తబడిన కానుకలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే స్వేచ్ఛగా ఇచ్చి ఉన్నారో, ఎవరైతే సంతోషంగా విత్తి ఉన్నారో వారిని బహుగా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంతోషంగా ఇచ్చేవాడిని ఆయన నువ్వు ఇష్టపడే దేవుడు అని బైబిల్లో రాయబడింది ప్రభువ. కనుక వారిని వారి కుటుంబాలను ప్రభువ ఆర్థికంగా ప్రభువ ఆయన తండ్రి వస్తుపరంగా అలాగే ఆత్మీయంగా కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి.
విన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయమని కృప చూపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకును కూడిన మనందరకు సదాకాలం తోడే నడిపించును గాక, ఆమేన్. అందరు లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడదాం. పాట పడ్డారు. ఇది ఎంత భాగ్యమో దేవా, నేను కలిగి ఉన్నానే. నేను కలిగి ఉన్నానే. మహిమైన నీవు ఒకరినొకరు షేక్ హ్యాండ్ చేసుకొని మీకు వెళ్ళొచ్చు. ప్రభురాత్రి భోజనం కోసం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. సాయంత్రం ఉంది. God bless you.